లాస్ట్ క్లాస్లో మనం ఆల్రెడీ సెట్ థియరీ గురించి డెఫినేషన్ నేర్చుకున్నాం. అలాగే రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, ఎంటీ సెట్ అంటే ఏంటి, సింగిల్టన్ సెట్ అంటే ఏంటి, అలాగే కార్డినల్ నెంబర్ అంటే ఏంటి, ఇవి ఆల్రెడీ డిస్కస్ చేసినవి. సో దీనికి ఫర్దర్గా మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే సబ్సెట్స్. ఈ సబ్సెట్స్ అనే పార్ట్ మనకి సెట్ థియరీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి సబ్సెట్స్ నుంచే ఎక్కువ అడుగుతారు. సో ఆ సబ్సెట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆ సబ్సెట్స్ రిలేటెడ్గా వాడు అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. సో ఇది ముందు మనం క్లియర్గా నేర్చుకుందాం అండి. సో సబ్సెట్ అనేది పర్టికులర్గా చెప్పాలనుకోండి, ఈవెన్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఏ అనే ఒక సెట్ తీసుకుంటున్నానండి, ఇందులో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. బి అనే సెట్లో ఒక 2 ఎలిమెంట్స్ ఉన్నాయండి. ఇలా ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బిలోని ఎలిమెంట్స్ ఉన్నాయి, అలాగే ఏలో కూడా ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇక్కడ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో అడ్జస్ట్ అవుతుంది. చూడండి, బిలో ఉన్న 2 అనే ఎలిమెంట్ ఏలో ఉంది, బిలోని 3 అనే ఎలిమెంట్ ఉంది, అది కూడా ఏలో ఉంది. అంటే ఒక సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మరొక సెట్ లో అడ్జస్ట్ అయితే అప్పుడు మనం ఆ పర్టికులర్ సెట్ ని రెండో దానికి సబ్సెట్ అని చెప్తారు. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి మనం ఏమని చెప్పొచ్చు, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. అంటే బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని ఇక్కడ క్లియర్ గా రాసుకోవచ్చు అండి. ఇది సబ్సెట్ యొక్క సింబల్ అండి, సబ్సెట్ కి వాడే సింబల్. చూడండి, ఎందుకు బిని ఏ కి సబ్సెట్ అంటున్నాం, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఏ. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో అడ్జస్ట్ అవుతుంది కాబట్టి బిని ఏ కి సబ్సెట్ అని చెప్తాము. ఇప్పుడు ఏ నుంచి బికి అబ్జర్వ్ చేశారనుకోండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 1 కానీ 4 కానీ తీసుకున్నాం అనుకోండి, 1 అనే ఎలిమెంట్ కానీ 4 అనే ఎలిమెంట్ కానీ బిలో లేవండి. అంటే ఈ 2 ఎలిమెంట్స్ ఇందులో లేవు కాబట్టి మనం ఏమని చెప్తాం, ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అని చెప్తాం. అంటే సబ్సెట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫస్ట్ సెట్ ఏదైతే అనుకుంటున్నామో అందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ సెకండ్ సెట్ లో అడ్జస్ట్ అవ్వాలి, అప్పుడే మనం సబ్సెట్ అని చెప్పగలం. ఇక్కడ చూడండి, బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి ఏమని చెప్పొచ్చు, బి ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు. కానీ ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ బిలో అడ్జస్ట్ అవుతుందా, లేదు. కాబట్టి ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి అంటారు. దీన్ని నాట్ సబ్సెట్ అంటారు, దీన్ని సబ్సెట్. సబ్సెట్ రాసేటప్పుడు ఇలా రాయాలంటే నాట్ సబ్సెట్ లో ఇలా ఒక అంటే ఒక గీత పెడితే అది నాట్ సబ్సెట్ అవుతుంది. సో ఏ ఈజ్ నాట్ సబ్సెట్ ఆఫ్ బి, ఎందుకని ఈ 2 ఎలిమెంట్స్ బిలో లేవు కాబట్టి. బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ, ఎందువల్ల బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంది కాబట్టి బి ఈజ్ సబ్సెట్. సో సబ్సెట్ అవ్వాలంటే 2 సెట్స్ కావాలి. ఒక సెట్ లో ఉన్న ప్రతి ఎలిమెంట్ మరో సెట్ లో అడ్జస్ట్ అయితే దాన్ని సబ్సెట్ అని చెప్తారు. సో ద ఎలిమెంట్ ఇన్ ది ఫస్ట్ సెట్, ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ది ఫస్ట్ సెట్ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ సెకండ్ సెట్, దెన్ ఫస్ట్ సెట్ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ సెకండ్ సెట్ అంటారు. అయితే ఎప్పుడైతే ఈ సబ్సెట్ అనే కండిషన్ అడ్జస్ట్ అయిందో, ఇందులో ఇది పెద్ద సెట్ కింద మనం కన్సిడర్ చేస్తే ఏని బికి సూపర్ సెట్ అని చెప్పొచ్చు అండి. అంటే ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి, అంటే అదే సింబల్ ని రివర్స్ లో రాసామండి, అంతే, ఇంకేం చేయట్లేదు మనం. సూపర్ సెట్ అంటే ఏంటి, రివర్స్ కేస్ మాట. సో బి ఏ కి సబ్సెట్ అయిందంటే ఖచ్చితంగా ఏ బికి ఏమవుతుందండి, సూపర్ సెట్ అవుతుంది. సో బి సబ్సెట్ ఆఫ్ ఏ అనే కేస్ ని మనం రివర్స్ లో చెప్తే ఏమవుతుందండి, ఏ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ బి అని చెప్తాం. సో ఈ కేసులో ఏ అనేది బికి సబ్సెట్ కాదు కాబట్టి బి అనేది ఏ కి సూపర్ సెట్ కూడా అవ్వదు. సో సబ్సెట్ సూపర్ సెట్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అయితే సబ్సెట్ లో ఖచ్చితంగా ఏ కేసులు 2 ఉంటాయి. ఒకటి, ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటారు, అంటే ఏ సెట్ కి ఆ సెట్ సబ్సెట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే ఏ ఎలిమెంట్స్ ఉండవని చెప్పుకున్నాం. ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ప్రతి సెట్ కి సబ్సెట్ అవుతుందండి. అంటే సేమ్ సెట్ ఒకటి, ఎంటీ సెట్ ఒకటి, ప్రతి సెట్ కి సబ్సెట్సే. వీటిని ఏమని చెప్తారంటే ట్రివియల్ సబ్సెట్స్ అంటారండి. ఈ 2 కాకుండా ఒక సెట్ కి ఇంకేవైనా సబ్సెట్స్ ఉన్నట్లయితే వాటిని నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. సో సబ్సెట్స్ లో ట్రివియల్ సబ్సెట్స్ ఉంటాయి, నాన్ ట్రివియల్ ఉంటాయి. ట్రివియల్ అంటే ఏంటి, ఎప్పుడు జరిగే సబ్సెట్స్ మాట. సేమ్ సెట్ ఒకటి, ఎంటీ సెట్ ఒకటి, ఈ రెండింటిని ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. మిగతా వాటన్నిటిని ఏమని చెప్తారంటే నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. ఇప్పుడు ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ అని చెప్పొచ్చు అండి. ఇది ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అనే కేసు, ఎందుకంటే ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ ఏలో ఉంటది. అయితే ఇలాంటి కేసెస్ లో మనం ఇలా ఈక్వల్ టు సింబల్ కూడా పెట్టాలి, ఎందుకంటే ఇవి 2 ఈక్వల్ సెట్స్ కాబట్టి. సబ్సెట్ ఆఫ్ ఈక్వల్ టు అంటారు దీని మీనింగ్. ఎప్పుడైనా ఇక్కడ సబ్సెట్ ఆఫ్ ఈక్వల్ టు అని రాశారు అంటే ఖచ్చితంగా 2 జరుగుతాయని కాదు, ఎయిదర్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు అని. అయితే ఈ సింబల్ ని మనం యూజ్ చేయొచ్చు. సో ఎవ్రీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, ఇది ఒక ట్రివియల్ కేసు. అలాగే నెక్స్ట్ అండి, ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ.
ఎంటీ సెట్ అంటే అందులో ఏ ఎలిమెంట్స్ ఉండవు. ఎంటీ సెట్ ఎప్పుడు కూడా ఏ సెట్ కైనా సబ్సెట్ అవుతుంది. సో ఎంటీ సెట్ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ. ఎందుకు అంటే మనం కాదు అని చెప్పాలంటే ఇందులో ఒక ఎలిమెంట్ తీసుకొని ఇందులో లేదని ప్రూవ్ చేయాలి. కానీ ఇందులో ఎలిమెంట్ తీసుకోలేము, అందులో లేదని ప్రూవ్ చేయాలి. అంటే మనం అది రాంగ్ అని ప్రూవ్ చేయలేం కాబట్టి ఖచ్చితంగా జరుగుతుందని తీసుకుంటాం. ఇటువంటి థియరీ ఫర్దర్ గా ప్యూర్ మ్యాథ్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని కాంట్రడిక్షన్ అప్రోచ్ అంటారు. అంటే మనం డైరెక్ట్ గా ప్రూవ్ చేయలేం కానీ ఇండైరెక్ట్ వే అంటారు అన్నమాట. అంటే డైరెక్ట్ గా ఇది సబ్సెట్ అని చెప్పలేం, కానీ కాదని చెప్పలేం కాబట్టి అవుతుందని తీసుకుంటాం. అటువంటి కేసు మాట. దీన్ని కాంట్రడిక్షన్ అప్రోచ్ అంటారు మ్యాథమెటిక్స్ లో. సో దీనికి సంబంధించిన థియరమ్స్ అయి ఉంటాయి. అయితే కాంపిటేటివ్ పరంగా మనకి అది సబ్సెట్ అని తెలిస్తే చాలు. సో ఈ రెండు ఏంటంటే ట్రివియల్ సబ్సెట్స్. సో ట్రివియల్ సబ్సెట్స్ ఏంటండి, సేమ్ సెట్ ఒకటి, ఎంటీ సెట్ ఒకటి. ఈ రెండింటిని ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. మిగతా సబ్సెట్స్ ఏవైనా సెట్ కి ఎగ్జిస్ట్ అయినట్లయితే వాటిని నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. అయితే ఒక సెట్ తీసుకుంటే ఒక సెట్ కి మనం ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్, అంటే ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ రాయొచ్చు. సో ఆ కేసును అబ్జర్వ్ చేద్దామండి. సో ఎప్పుడైనా మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి మనం జనరల్ గా వాడే ఫార్ములా ఏంటంటే, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి వాడే ఫార్ములా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. 2n. అంటే ఒక సెట్ కి ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో తెలియాలంటే ఈ ఫార్ములా ప్రకారం ఎన్ని సబ్సెట్స్ ఉన్నాయో చెప్పొచ్చు. ఓకే, ఇది ఒక జనరల్ కేస్ మాట. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని అన్నిటిని సాటిస్ఫై చేసే రిజల్ట్ ఇది. అందుకని మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి దేన్ని ఫార్ములా కింద వాడుకుంటాం అంటే 2n అనే దాన్ని ఫార్ములా కింద యూజ్ చేస్తున్నాం. సో 2n అనే ఫార్ములా ప్రకారం మనం నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాయొచ్చు. సపోజ్ కి మీరు ఎంటీ సెట్ తీసుకున్నారు అనుకోండి, ఇందులో ఎటువంటి ఎలిమెంట్స్ ఉండవు. దీనికి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే 2n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది గివెన్ సెట్. ఒక సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో దాన్నే n అని చెప్తారు. ఇందులో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి 2n అంటే ఒకటే సబ్సెట్ ఉంటుంది. మరి ఎంటీ సెట్ కు ఉండే సబ్సెట్ ఏంటండి, ఎంటీ సెట్. అదే సేమ్ సెట్, అదే ఎంటీ సెట్ కాబట్టి ఎంటీ సెట్ కి ఒకే ఒక సబ్సెట్ ఉంటుందండి. సో దీనికి ఉండే సబ్సెట్ ఏంటండి, ఓన్లీ ఎంటీ సెట్. ఇంకే సబ్సెట్స్ ఉండవు ఎంటీ సెట్ కి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఒక సెట్ లో ఒక ఎలిమెంటే తీసుకున్నాను ఇలాగా, ఓన్లీ వన్ ఎలిమెంట్ తీసుకుంటే ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి. ఫార్ములా ప్రకారం 2n అంటే 2 సబ్సెట్స్ ఉండాలి. ఏంటా 2 సబ్సెట్స్, ఒకటి ఎంటీ సెట్, ఎందుకంటే ఎంటీ సెట్ ప్రతిదానికి సబ్సెట్. రెండోది సేమ్ సెట్ ఇస్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో రెండు ట్రివియల్ సబ్సెట్స్ ఉంటాయి. ఓకే, సో ఉన్న రెండు సబ్సెట్స్ ట్రివియల్, ఒకటి ఎంటీ సెట్, ఇంకోటి సేమ్ సెట్. సో రెండు సబ్సెట్స్ ఎగ్జిస్ట్ అయ్యి. మరి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇంకొంచెం పెంచుదామండి. సపోజ్ కి ఏ లో 2 ఎలిమెంట్స్ తీసుకొని చేస్తున్నాను. a ఈక్వల్ టు 1 2 అనే రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి అంటే 2n అంటే ఏంటండి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ది సెట్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 2 స్క్వేర్ అంటే ఎంత అండి, 4. అంటే మొత్తం 4 సబ్సెట్స్ ఉంటాయి. సో ఏంటి ఆ 4 సబ్సెట్స్, ఒకటి ఎంటీ సెట్, ఖచ్చితంగా ట్రివియల్ సబ్సెట్ మాట, అది ఖచ్చితంగా జరిగేది. ఇంకోటి ఏంటండి సేమ్ సెట్, అది లాస్ట్ లో రాద్దామండి. సేమ్ సెట్ అంటే 1 2 మాట. సో ఆ రెండు ట్రివియల్ సబ్సెట్. ఇంకేమైనా సబ్సెట్స్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అవుతాయి. సబ్సెట్ అవ్వాలంటే ఏంటి, మీరు ఏ సెట్ రాసినా ఇందులో ఉన్న ప్రతి ఎలిమెంట్ అందులో ఉండేటట్టుగా రాయాలి. అంటే ఏం రాయొచ్చు, సెట్ 1 అని రాయొచ్చు. ఇలా రాశారు అనుకోండి, 1 అనే ఎలిమెంట్ ఇందులో ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ సెట్ మొత్తం దీనికి సబ్సెట్ అవుతుంది. అలాగే 2 అని, సెట్ 2 అని రాయొచ్చు అండి, ఇందులో ఉన్న ఎలిమెంట్ కూడా ఇందులో ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమని చెప్పుకున్నామంటే సేమ్ సెట్. చూడండి మొత్తం 4 సబ్సెట్స్ వచ్చాయి. ఈ ఎంటీ సెట్ ఏవైతే ఉన్నాయో వాటి ఏమంటారు, ట్రివియల్ సబ్సెట్స్ అంటారు. మిగతా రెండింటిని ఏమంటారండి, నాన్ ట్రివియల్ సబ్సెట్స్ అంటారండి. అంటే ఈ సెట్ కి 4 సబ్సెట్స్ ఉన్నాయి, 4 సబ్సెట్స్ రాస్తామండి. సో ఇంకొక ఎలిమెంట్ ని పెంచి చూద్దామండి. a ఈక్వల్ టు 1 2 3, ఒక 3 ఎలిమెంట్స్ తీసుకొని నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాస్తున్నాను. 1 2 3 చూడండి మొత్తం 3 ఎలిమెంట్స్ తోటి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ రాస్తున్నాను. 2 క్యూబ్ అంటే 8 ఎలిమెంట్స్, మొత్తం 8 అంటే 8 సబ్సెట్స్ ఉంటాయండి. 3 అనేది రాసాం, ఇందులో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 క్యూబ్ అంటే 8 అంటే టోటల్ గా 8 సబ్సెట్స్ రావాలి. 8 సబ్సెట్స్ ఏంటి, ఎంటీ సెట్. అలాగే సింగిల్ గా ఉండేవి మీరు రాసేటప్పుడు కూడా ముందు ఒక్కొక్క ఎలిమెంట్ ఉన్నవి, తర్వాత రెండు ఎలిమెంట్స్ ఉన్నవి, తర్వాత 3 ఎలిమెంట్స్. అలాగే మీరు గ్రాడ్యువల్ గా వెళ్తే ఎక్కడ మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా సబ్సెట్స్ రాయగలుగుతారు. సెట్ 1 ఒకటి, అలాగే సెట్ 2 సబ్సెట్, ఎందుకంటే ఇందులో ఉన్న ఎలిమెంట్ ఇందులో ఉంటుంది. సెట్ 3 ఒకటి, అలాగే సెట్ 1 2 కూడా సబ్సెట్ అండి. 1 2 చూడండి ఈ రెండు ఎలిమెంట్స్ ఇందులో ఎగ్జిస్ట్ అవుతాయి. అలాగే సెట్ 1 3 అండి, ఇది కూడా సబ్సెట్ అవుతుంది అండి. అలాగే సెట్ 2 3 అండి, ఇది కూడా సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ఫైనల్ గా సేమ్ సెట్. ఈ రెండు ట్రివియల్ సబ్సెట్స్, మిగతావన్నీ కూడా నాన్ ట్రివియల్ సబ్సెట్స్. చూడండి టోటల్ గా 8 సబ్సెట్స్ రాస్తాం. అంటే ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ పెంచుకుంటున్న కొద్ది సబ్సెట్స్ రాయొచ్చు. ఇప్పుడు మనకి 4 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి సెట్ లోని, 2 అంటే 16 సబ్సెట్స్. 5 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి 2 5 32 సబ్సెట్స్. ఇలా మనకి సబ్సెట్స్ పెరుగుతూనే ఉంటాయి.
అయితే ఈ సబ్సెట్స్ మీద మనకి ఎగ్జామ్లో కొన్ని క్వశ్చన్స్ అడుగుతారండి, అవి రాయడం కూడా రావాలి. సో ఆ ఎగ్జాంపుల్ ఒక్కటి చూద్దామండి. దీంతో మనకి ఆ సబ్సెట్స్ అనే పార్ట్ క్లియర్ అవుతుంది. చూడండి, ఆ క్వశ్చన్ కూడా రాస్తున్నాను క్లియర్గా. హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైన్ ఫస్ట్ వన్ అంటే an ఎలిమెంట్ 1 అంటే 1 అనే ఎలిమెంట్ ఉండే విధంగా ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి. అయితే ఇక్కడ ఏ అనేది మనం ఇలా తీసుకుందామండి. 1 2 3 4 5 6 ఇలాగా ఏలో 6 ఎలిమెంట్స్ తీసుకున్నాను నేను మొత్తం. ఈ 6 ఎలిమెంట్స్ తోటి ఫస్ట్ వచ్చినట్టు హౌ మెనీ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైన్ an ఎలిమెంట్ 1 అంటే 1 అనే ఎలిమెంట్ ఉండే విధంగా ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి. ఏకి ఎన్ని సబ్సెట్స్ ఉంటాయి నార్మల్ గా తీసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ కి ఫార్ములా ఏంటి, 2 పవర్ ఆఫ్ n. 2 పవర్ ఆఫ్ n అంటే 6 ఎలిమెంట్స్ అంటే 2 పవర్ ఆఫ్ 6. 2 పవర్ ఆఫ్ 6 అంటే 64 సబ్సెట్స్ ఉంటాయి మొత్తం టోటల్ సబ్సెట్స్ అయితే. చూడండి 6 ఎలిమెంట్స్ ఉన్నాయి, 6 ఎలిమెంట్స్ కాబట్టి 2 పవర్ ఆఫ్ 6 టోటల్ గా 64 సబ్సెట్స్ ఉంటాయి. అయితే ఈ 64 సబ్సెట్స్ ఇప్పుడు మనం రాయలేము. కానీ వాడు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఈ 64 సబ్సెట్స్ లో 1 అనే ఎలిమెంట్ ఖచ్చితంగా ఉన్న సబ్సెట్స్ కావాలంటే వాడికి 1 అనే ఎలిమెంట్ ఉన్న సబ్సెట్స్ అడుగుతున్నాడు అండి. ఎప్పుడైతే అది అడుగుతున్నాడో ఈ ఎలిమెంట్ పక్కన పెట్టండి, 1 అనే దాన్ని పూర్తిగా తీసేయండి. 1 అని కంప్లీట్ గా వదిలేస్తే ఇంకా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 5 ఎలిమెంట్స్ తోటి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి అవే దాని యొక్క రిజల్ట్ అవుతుంది అండి. అంటే 2 పవర్ ఆఫ్ 5 32 సబ్సెట్స్ లో 1 ఉంటది. ఎందుకు అలా చెప్తున్నాం అంటే ఈ 1 వదిలేసి వీటికి సబ్సెట్స్ రాసేటప్పుడు సపోజ్ కి ఈ మిగతా ఎలిమెంట్స్ తో మనం 32 సబ్సెట్స్ రాయగలని చెప్తున్నాను కదా, ఆ 32 సబ్సెట్స్ లో ఖచ్చితంగా ఎంటీ సెట్ కూడా ఉంటుందండి. ఇప్పుడు మీరు రాసిన ప్రతి సబ్సెట్ లోని ఈ 1 ని పెట్టేసుకోండి. రాసిన ప్రతి సబ్సెట్ లో 1 పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా ప్రతి సెట్ లో 1 ఉంటుంది. అంటే 1 ని ఫిక్స్ చేసి మిగతా వాటితో ఎన్ని సబ్సెట్స్ వస్తున్నాయో అదే మనకి వాడు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అవుతుందండి. ఎప్పుడైనా మీరు సింపుల్ గా ఒకటే గుర్తుపెట్టుకోండి, 1 అనే ఎలిమెంట్ ఉండే విధంగా సబ్సెట్స్ రాయాలి అంటే 1 వదిలేసి మిగతా ఎలిమెంట్స్ తో సబ్సెట్స్ రాయాలి. ఆటోమేటిక్ గా మీకు ఎగ్జాక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. సో an ఎలిమెంట్ 1 అంటే 1 అనే ఎలిమెంట్ ఉండే విధంగా సబ్సెట్స్ రాయాలి. సో 1 పక్కన పెట్టేశాను, మిగతా రిమైనింగ్ 5 ఎలిమెంట్స్ తో సబ్సెట్స్ రాశాను అంటే 32 ఉంటాయండి. చూడండి ఇందులో నేను మరో క్వశ్చన్కి వెళ్దామండి. కంటైన్ అని చెప్తున్నాం కదండి, కంటైన్ an ఎలిమెంట్ 1 బట్ నాట్ 6 అంటున్నాను. అంటే 6 ఉండకూడదు, 1 ఉండాలి. ఇప్పుడు నేను తీసుకునే సబ్సెట్స్ లో 1 ఉండాలి, 6 ఉండకూడదు. మీరు ఏది ఉండాలన్నా ఏది ఉండకూడదన్నా మీరు చేయవలసింది వాటిని వదిలేయడమే పూర్తిగా. ఆ 2 వదిలేయండి, సారీ 1 వదిలేయండి, 6 వదిలేయండి. మిగతా వాటితో ఎన్ని సబ్సెట్స్ వస్తాయి, 2 పవర్ ఆఫ్ 4 అంటే 16 సబ్సెట్స్ అండి. మరో క్వశ్చన్ చూద్దామండి. కంటైన్ an ఎలిమెంట్స్ 1 and 5 బట్ నాట్ 6 and 5. చూడండి బట్ నాట్ 6 and 4. 1 5 ఉండాలి, 6 4 ఉండకూడదు. అంటే ఈసారి ఏం చేయాలి, 1 తీసేయాలి, 5 తీసేయాలి, 6 తీసేయాలి, 4 కూడా తీసేయాలి. అంటే వాడు ఏవైతే ఉండాలి ఉండకూడదు అంటున్నాడో అవన్నీ రిమూవ్ చేసేయండి. ఇంకా మిగిలిన 2 ఎలిమెంట్సే అంటే 2 స్క్వేర్ అంటే 4 సబ్సెట్స్. చూడండి జనరల్ గా ఈ 2 ఎలిమెంట్స్ వచ్చే సబ్సెట్స్ ఏంటి, ఎంటీ సెట్ ఒకటి, 2 అనే ఎలిమెంట్ ఒకటి, 3 అనే ఎలిమెంట్ ఒకటి, 2 3 ఒకటి. ఇవే మనకు వచ్చే 4 సబ్సెట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఈ 2 ఉండాలన్నాడు కాబట్టి మీరు ప్రతి దాంట్లో 2 పెట్టేయాలి. ఇందులో ఏం చేస్తారు, 1 5 పెట్టేయండి. ఇందులో కూడా ఆ 1 5 పెట్టేయండి. ఇవి పెట్టకండి వద్దన్నాడు కదా వాడు. ఇందులో కూడా 1 5 పెట్టేయండి, ఇందులో కూడా 1 5 పెట్టేయండి. ఆటోమేటిక్ గా వాడు అడిగిన క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయగలమాట. అందుకని వాడు ఉండాలన్నా ఉండకూడదన్నా మీరు చేయవలసింది ఏంటండి, పర్టికులర్ గా ఆ ఎలిమెంట్స్ ని రిమూవ్ చేసి మిగతా ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఎన్ని వస్తాయో అదే వాడికి కావాల్సిన